హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం యాపిల్ వాచ్ సిరీస్ 4ని అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ చేసి చూసేపోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇంత చిన్న వాచ్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. బట్ లాస్ట్లో మీరందరూ నాతో కలిసి వావ్ అనక తప్పదు. ఇదే యాపిల్ వాచ్ సిరీస్ 4. ఫోక్స్, చూసారు కదా ఇంట్రోని. ఇది కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ యాపిల్ వాచ్ బాక్స్ పైన పెద్దగా డిజైన్స్ ఇంకా ప్రింటింగ్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ యాపిల్ వాచ్ అని ప్రింట్ చేశారు. బాక్స్ బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్స్, వాచ్ మోడల్ నెంబర్ ప్రింట్ చేశారు. నా దగ్గర ఉన్న వాచ్ సిరీస్ 4 44mm వైఫై విత్ జీపీఎస్ వర్షన్ అండి. ఈ సిరీస్ 4 వాచెస్లో నార్మల్గా 40mm ఇంకా 44mm సైజెస్లో అయితే వస్తాయి. ఇంకా గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కలర్స్లో మనకు దొరుకుతాయి. ఇక్కడ చూసినట్లయితే బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ ప్రింట్ చేశారు. యాపిల్ వాచ్, బ్యాండ్స్, ఛార్జింగ్ కేబుల్ అండ్ యూఎస్బి పవర్ అడాప్టర్ ఇంక్లూడ్ చేశామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నాట్ ఆల్ కేపబిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ ది ఏరియాస్, ఇంకా యాపిల్ వాచ్ ఇస్ నాట్ ఎ మెడికల్ డివైస్ అని ప్రింట్ చేశారు. వీళ్ళ ఉద్దేశంలో ఒకవేళ మనకేమన్నా జరిగి అది యాపిల్ వాచ్ డిటెక్ట్ చేయకపోతే అది వాళ్ళ తప్పు కాదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకా ఈ వాచ్లో ఈసీజీ ఫీచర్ ఉంది. ప్రస్తుతానికి అది అన్ని ఏరియాస్లో అప్రూవ్ కాకపోవడం వల్ల సమ్ ఫీచర్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని వేశారు. ఈ వాచ్ ఐఫోన్ 5s దగ్గర నుంచి iOS 12 ఉన్న మొబైల్స్కి మాత్రమే కంపాటబుల్ అని చెప్తున్నారు. అంటే ఐఫోన్ 5 ఇంకా తక్కువ మోడల్స్తో ఈ వాచ్ అయితే పనిచేయదు. ఇంకా కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి ఒకవేళ కనెక్ట్ అయినా కానీ. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ స్పెసిఫిక్గా కవర్ ఓపెన్ చేయడానికి ఒక సీల్ ఇచ్చారు. దాన్ని రిమూవ్ చేశాక 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. వీటిని పుల్ చేయగానే మనకి కాస్త ఆర్ట్ వర్క్ అలాగే 2 బాక్సెస్ కనిపిస్తుంది. వాచ్ సపరేట్గా అలాగే వాచ్ బ్యాండ్ సపరేట్గా ఇచ్చారు. ప్రీవియస్ మోడల్స్లో 2 ఒకే బాక్స్లో ఇచ్చేవాళ్ళు. బాక్స్ బయట చూసి సింపుల్గా ఉంది అనుకున్నాను, కానీ ఆర్ట్ వర్క్ మొత్తం లోపల ప్రింట్ చేశారు. చూడడానికి చాలా ప్లీజింగ్గా ఉంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ప్రింట్ చేశారు. అలాగే వాచ్ని ఎలా మన ఫోన్స్కి సింక్ చేయాలో ఇంకా మన వాచ్ బ్యాండ్స్కి ఎలా కనెక్ట్ చేయాలో అనే పేపర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. ఇది పక్కన పెట్టేద్దాం. బాక్స్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ 1 amp యూఎస్బీ ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు. ఇంకా ఒక యూఎస్బీ వైర్లెస్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. దీని లెంత్ 1 మీటర్ దాకా ఉంటుంది. మ్యాక్సిమం ఛార్జింగ్ పోర్ట్స్కి కరెక్ట్గా సరిపోయే సైజే ఇది. ఒకవేళ ఎవరికైనా ఇంకా లెంత్ ఉన్న కేబుల్స్ కావాలి అనుకుంటే యాపిల్ స్టోర్లో 2 మీటర్ కేబుల్స్ కూడా దొరుకుతాయి. ఆల్మోస్ట్ యాపిల్ సిరీస్ 1 వాచ్ నుంచి ఈ ఛార్జింగ్ యాక్సెసరీస్ని అయితే అసలు మార్చనే లేదు. వాచ్ హెడ్ చూడొచ్చు, ఇక్కడ నీట్గా మైక్రో ఫైబర్ పౌచ్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ 44mm అని కూడా ప్రింట్ చేశారు. వాచ్ చూడడానికి చాలా బాగుంది, షైనీగా ఉంది. పాత మోడల్స్కి ఈ మోడల్స్కి మెయిన్గా 6 హార్డ్వేర్ చేంజెస్ అయితే ఉన్నాయి. అవేంటంటే బిగ్గర్ స్క్రీన్ అండి. దీంట్లో మనం AMOLED ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే అయితే చూడొచ్చు. అలాగే 2 times ఫాస్టర్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో అయితే దీన్ని అప్గ్రేడ్ చేశారు. ఇంకా బిగ్గర్ స్పీకర్స్ని మీరు గమనించవచ్చు సైడ్లో అయితే. బ్యాక్ సైడ్ ఈసీజీ మెజర్ చేయడానికి ఎలక్ట్రిక్ ప్లేట్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఫోన్ కాల్స్ క్లియర్గా వినిపించడానికి మైక్రోఫోన్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ చేశారు. సో దీనివల్ల మనకి మైక్రోఫోన్ రిసెప్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. యాంటెనా రిసెప్షన్ కోసం బ్యాక్ సైడ్ మొత్తం సిరామిక్తో అప్గ్రేడ్ చేశారు. ఇంకా ఈ డిజిటల్ క్రౌన్ని కూడా రీడిజైన్ చేశారు. ఇప్పుడు క్రౌన్ని రొటేట్ చేసినప్పుడు మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మన మూమెంట్స్ని బట్టి వైబ్రేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ 3 బ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ చిన్నగా ఉన్న వాళ్ళకి అలాగే పెద్దగా ఉన్న వాళ్ళకి సరిపోయేలా 2 డిఫరెంట్ లెన్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాండ్స్ని వాచ్కి ఎలా కనెక్ట్ చేయాలో చూసేద్దాం. మన బ్యాండ్ని వాచ్ గ్రూవ్స్లో ఇన్సర్ట్ చేసి అలైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నా హ్యాండ్కి కరెక్ట్గా ఫిట్ అయింది. మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ బ్యాండ్స్ కానీ అంటే ఓల్డ్ వాచెస్కున్న బ్యాండ్స్ కానీ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు ఈ లేటెస్ట్ వాచెస్తో అయితే అవి కంపాటబుల్ అవుతాయి. సో వాటిని కూడా మీరు ఈ వాచెస్కి యూజ్ చేయొచ్చు. వాచ్ని ఆన్ చేసి నా ఐఫోన్తో పేర్ చేసి చూసేద్దాం. వాచ్ ఆన్ అయిన తరువాత మన ఫోన్ని వాచ్ దగ్గర పెట్టగానే ఇలా కనెక్ట్ చేయమని పాపప్ వస్తుంది.
కనెక్ట్ క్లిక్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ అయితే వాచ్లో కనిపిస్తుంది. మనం దాన్ని ఫోన్లో స్కాన్ చేయగానే మన వాచ్ ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ సెటప్ యాపిల్ వాచ్ పాపప్ని ప్రెస్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్కి వెళ్ళిపోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగానే యాపిల్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ మన వాచ్కి పాస్వర్డ్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఫైనల్గా యాపిల్ పే సెటప్ చేసుకోమని అడుగుతుంది, కానీ నేను ప్రస్తుతానికి ఆ సెటప్ని స్కిప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, యాపిల్ వాచ్ మన ఫోన్తో సింక్ అవుతుంది. అంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, మెసేజెస్ ఇంకా యాప్స్ అన్నీ వాచ్ వర్షన్స్లో సింక్ అయిపోతాయి. యాపిల్ వాచ్ని అన్లాక్ చేయాలంటే ఒకసారి స్వైప్ అప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కాన్ఫిగర్ చేసుకుంటే దాన్ని ఎంటర్ చేయాలి. ఈ వాచ్లో ఉన్న యాప్స్ మొత్తాన్ని మనం చూడాలనుకుంటే ఈ క్రౌన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన యాప్స్ అన్నీ హనీకూమ్ స్ట్రక్చర్లోకి అలైన్ అయిపోతాయి. దీని వ్యూ మనం మార్చుకోవచ్చు, బట్ చూడడానికి ఇదే బాగుందని నేనైతే ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏ యాప్ని ఓపెన్ చేయాలో దాన్ని సెంటర్ చేసి క్రౌన్తో ఓపెన్ చేయొచ్చు. ఇలా ప్రతి యాప్కి క్రౌన్ ఇంటిగ్రేషన్ అయితే చాలా నీట్గా చేశారు. ఈ క్రౌన్ మనకి ట్రాక్ ప్యాడ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్రౌన్ కింద ఉన్న బటన్ని ప్రెస్ చేయగానే మనం ఓపెన్ చేసిన పాత యాప్స్ అన్ని కనిపిస్తుంటాయి. మన యూసేజ్ని బట్టి వీటిని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా వాచ్ ఫేజెస్ గురించి మాట్లాడుకోవాలి ఫోక్స్. ఆండ్రాయిడ్ వాచెస్ లాగా హండ్రెడ్స్ ఆఫ్ వాచ్ ఫేజెస్ అయితే ఉండవు, బట్ ఉన్న కొన్ని ఫేజెస్ మాత్రం చాలా ప్రీమియంగా ఇంకా ప్రొడక్టివ్గా పనిచేస్తాయి. మంచి లుక్ కోసం వేపర్, లిక్విడ్ మెటల్, ఫైర్ అండ్ వాటర్ వాచ్ ఫేజెస్ని అయితే ఇచ్చారు. దీన్ని మనం ట్యాప్ చేయగానే మనకు యానిమేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా మనకైతే కనిపిస్తాయి. మన వర్కౌట్స్ ఇంకా డైలీ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి యాక్టివిటీ ఫేజ్ ఇచ్చారు. వాచ్OS 5లో స్పెషల్గా ఇన్ఫోగ్రాఫ్స్ అని యాడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని డిజిటల్ క్రౌన్తో మనం రొటేట్ చేస్తూ ఇక్కడ మనకి తగినట్లు అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఫీచర్స్ని మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ సెంటర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దాం ఫోక్స్. ఇక్కడ వైఫై, ఏరోప్లేన్ మోడ్, బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ కామన్గా ఉండే ఆప్షన్సే, కానీ ఇప్పుడు చూపించబోయే ఫీచర్స్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే వాకీ టాకీ సింబల్ ఉందండి. ఎస్, మనం ఈ వాచ్ని వాకీ టాకీ లాగా యూజ్ చేయొచ్చు. మనం ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే వాకీ టాకీ యాప్ ఓపెన్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ మీద ప్రెస్ చేసి వాళ్ళతో డైరెక్ట్గా మనమైతే మాట్లాడచ్చు. కాకపోతే ఈ ఫీచర్ పనిచేయాలంటే అవతల వాళ్ళకు కూడా యాపిల్ వాచ్ తప్పకుండా ఉండాలి. ఈ వాకీ టాకీ ఫీచర్లో ఆడియో ట్రాన్స్మిషన్స్ మనకి ఫేస్ టైమ్ ఆడియో ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఫైండ్ మై ఫోన్ సింబల్ ఉంది. దీన్ని ప్రెస్ చేయగానే మన ఫోన్ ఎక్కడున్నా ఇలా బీపింగ్ సౌండ్ అయితే చేస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని యూస్ చేసుకొని మనం నైట్ టైం ఒకవేళ చీకట్లో సరిగ్గా కనిపించకపోయినా, ఇంకా నైట్ టైం మనం సైక్లింగ్ చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ మోడ్స్ అయితే మనకు కావాల్సిన విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ థియేటర్ మోడ్ ఉంది. పేరులోనే తెలిసిపోతుంది మనకి ఇది ఏం చేస్తుందో. దీన్ని క్లిక్ చేయగానే మన వాచ్ స్లీప్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. మూవీలో పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా టైం చూడాలనుకుంటే మనం క్రౌన్ని ఫ్రంట్ ఆర్ బ్యాక్కి మూవ్ చేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది చాలా నీట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డు నాట్ డిస్టర్బ్ అలాగే సైలెంట్ మోడ్స్ గురించి మనందరికీ తెలిసిందే. మనకి తెలియంది ఏంటంటే ఈ వాటర్ ఐకాన్ ఫోక్స్. ఒకవేళ మన వాచ్ వాటర్లో మునిగినప్పుడు వాటర్ని స్పీకర్ ఛానల్స్ నుంచి రిమూవ్ చేయడానికి స్పీకర్ వైబ్రేట్ అవుతాయి. చాలా ఇంటెలిజెంట్గా డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎలా వర్క్ అవుతుందో. అన్ని స్మార్ట్ వాచెస్లో లాగే ఇందులో కూడా హార్ట్ రేట్ మానిటరింగ్, ఇంకా వర్కౌట్ క్యాలిక్యులేషన్స్, GPS ఇంకా అడ్వాన్స్ జైరోస్కోప్ ద్వారా చాలా అక్యురేట్గా వర్క్ అవుతాయి. కానీ ఈ వాచ్లో నెక్స్ట్ జనరేషన్ యాక్సిలరోమీటర్ ఉండటం వల్ల అడ్వాన్స్ ఫాల్ డిటెక్షన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అంటే ఎవరైనా ఈ వాచ్ని కట్టుకున్నప్పుడు కింద పడితే ఆ ఫాల్ని డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్కి మన లొకేషన్ని పంపుతుంది. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఓల్డ్ పీపుల్ని మానిటర్ చేయడానికి ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్లో యాపిల్ చెప్పినట్లే ఒకవేళ వాచ్ ఫాల్ డిటెక్షన్ని చేయకుండా మనకేమన్నా అయితే మాత్రం అది యాపిల్ రెస్పాన్సిబిలిటీ కాదు. సో మనం దీనిపైన ఫుల్గా రిలై అయితే కాలేము. ఫైనల్ అండ్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈసీజీ ఫోక్స్. ఈసీజీ అంటే మనందరికీ తెలిసిందే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని. మన హార్ట్ ఎలా పనిచేస్తుంది, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని ఈసీజీ చెప్తుంది. ఈ వాచ్లో బ్యాక్ సైడ్ ఎలక్ట్రిక్ ప్లేట్స్ని ఇంక్లూడ్ చేశారు. దీన్ని యూస్ చేసి మనకి ఈసీజీ రిపోర్ట్ అయితే జనరేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, యాప్ ఓపెన్ చేసి క్రౌన్ని 30 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఈసీజీ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ టైంలో మనం హ్యాండ్స్ని మూవ్ చేయకుండా కాస్త స్టేబుల్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈసీజీ కంప్లీట్ అయిపోగానే మన ఫోన్స్కి రిపోర్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాన్ని మన డాక్టర్స్కి పంపించి మన సిచ్యువేషన్స్ని అనలైజ్ అయితే చేసుకోవచ్చు. బై ద వే ఈ రిపోర్ట్ మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇలా చెప్తూ పోతుంటే ఈ వీడియో సరిపోదు. బ్యాటరీ ఫుల్ యూసేజ్లో 3 days దాకా వస్తుంది. ఎవ్రీ నైట్ నేను వాచ్ని ఛార్జ్ చేస్తాను కాబట్టి నాకు బ్యాటరీ అసలు ఇష్యూయే కాదు. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చామంటే యాపిల్ వాచ్ ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ 40,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 40mm ఇంకా 44mm అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ ఫుల్ యూసేజ్లో 3 days దాకా వస్తుంది. ఎవ్రీ నైట్ నేను వాచ్ని ఛార్జ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బ్యాటరీ ఇష్యూయే కాదు. ఇండియాలో యాపిల్ ప్రోడక్ట్స్ ప్రైసింగ్ చాలా హెవీగా ఉంటాయి. కస్టమ్ ట్యాక్స్ ఇంకా లగ్జరీ ట్యాక్స్ తగ్గేదాకా కస్టమర్ ఎంత ప్రైస్ పెట్టి కొనాల్సిందే. సో ఫోక్స్ చూసారు కదా ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అలాగే వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.